కొన్ని ప్రదేశాలు కేవలం దర్శించడానికి మాత్రమే కాదు, అనుభూతి చెందడానికి కూడా ఉంటాయి. కొన్ని క్షేత్రాలు చరిత్రను చెబుతాయి, మరికొన్ని భక్తిని మన హృదయంలో నింపుతాయి. అలాంటి రెండు అద్భుతాల సంగమమే ఈ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం మరియు ఎల్లోరా గుహలు. 20 రూపీస్ ఇది, సేమ్ టు సేమ్. హాయ్, హలో, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ మహేష్ మఠం. ఎలా ఉన్నారు? హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో ఈరోజు మా జర్నీ వచ్చేసి శ్రీ కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం అనమాట. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాల్లో చివరిదైనది, 12వ జ్యోతిర్లింగం. సో కృష్ణేశ్వర్కి వెళ్ళాలంటే ముందుగా మనము ఛత్రపతి సంభాజీనగర్ వరకు అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలంటే మనము ట్రైన్లో వెళ్ళాలన్నమాట, లేదా బస్సులో కూడా వెళ్ళొచ్చు. బస్సులో కూడా ఉంటాయి చాలా. సో మేము వచ్చేసి జైరాబాద్ నుంచి షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్లో ఛత్రపతి సంభాజీనగర్ వరకు అయితే వెళ్ళాము. ఈ ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 6:30కి ఉంటుంది. 6:30కి ఇక్కడ నుంచి బయలుదేరితే జైరాబాద్ నుంచి ఛత్రపతి సంభాజీనగర్ వరకు రీచ్ అయ్యేసరికి మార్నింగ్ 4:30కి అయితే డ్రాప్ చేస్తుంది అనమాట. మనం ఛత్రపతి సంభాజీనగర్కి వెళ్ళాలంటే చాలా ట్రైన్స్ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి ఉన్నాయి, జైరాబాద్ నుంచి కూడా ఉంది. జైరాబాద్ నుంచి 2 ట్రైన్లు అయితే ఉన్నాయి మనకి. జైరాబాద్ నుంచి ఒకటి నైట్ 12:30కి ఉంటుంది అనమాట. అది వచ్చేసి గుంటూరు నుంచి ఛత్రపతి సంభాజీనగర్ వరకు అయితే వెళ్తుంది. అది 12:30కి ఇక్కడ జైరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 1:30కి అయితే రీచ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్, ఇది డైలీ ఉంటుంది, కాకపోతే ఒక థర్స్డే తప్ప. గుంటూరు ఎక్స్ప్రెస్ కూడా రోజు ఉంటుంది, ఎవ్రీడే ఉంటుంది. బెస్ట్ ట్రైన్ వచ్చేసి షిరిడి సాయినగర్ ఎక్స్ప్రెస్ అనమాట. దీనికోసం మేము రిజర్వేషన్ చేసి పెట్టుకున్నాం. ఇది 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అక్కడ ఛత్రపతి సంభాజీనగర్ వరకు వెళ్ళేసరికి 4:30 అవుతుంది. సో మనం ఈజీగా 1 డేలో ట్రిప్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్ ట్రైన్ ఎక్కేసి రిటర్న్ రావచ్చు అదే ట్రైన్కి. సో ఇదనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. సో ఇప్పుడే మేము జైరాబాద్ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ట్రైన్ అయితే మర్పల్లి దాటిందంట. ఆన్ టైం వచ్చేటట్లుంది ట్రైను. ఒక 10 minutes డిఫరెన్స్ అయితే చూపిస్తుంది అంతే. అక్కడ అటు సైడ్ ఉన్నది యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరుకి వెళ్తుంది. ఇటు మా ఎదురుగా ఇంకో ట్రైన్ వస్తుంది, సాయినగర్ షిరిడి. 6:47కి అయితే ట్రైన్ జైరాబాద్ రీచ్ అయింది. మన కోచ్ వచ్చేసి S3 అనమాట. సో ఫ్రెండ్స్, రైట్ నౌ ట్రైన్ జైరాబాద్ అయితే క్రాస్ అయిపోతుంది. మేము ఎక్కినాం, ఇంకా సీట్లోకి అయితే వెళ్ళాలి. ఇప్పుడే జస్ట్ యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ అయితే వెళ్ళిపోయింది. అక్కడ ఉంది, ఇంకా లాస్ట్లో ఉంది. చూడండి, మొత్తం స్టేషన్ ఇంతకుముందు ఫుల్గా ఉండే, ఖాళీ అయిపోయింది. ఫైనల్లీ ఛత్రపతి సంభాజీనగర్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడే 4:45కి ఎగ్జాక్ట్గా డ్రాప్ చేసింది ట్రైన్. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మేము కృష్ణేశ్వర్కి వెళ్ళాలి. కృష్ణేశ్వర్ గురించి ఆటో అయితే ట్రై చేస్తున్నాం. బస్ స్టాప్ ఇట్లా ఉంది. సో మనం కృష్ణేశ్వర్కి వెళ్ళే బస్ అయితే వచ్చింది. సంభాజీనగర్ టు సిందఖేడ వెళ్ళే బస్ ఎక్కాలి. సిందఖేడ, ధూలే అన్న, చాలీస్గాంవ్ और కన్నడ అనే బస్సులు ఉంటాయి. ఆ ఏరియా పేరు ఉంటాయి అనమాట. అది ఎక్కితే కృష్ణేశ్వర్కి దింపుతాడు. కూర్చోండి. బస్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి, సంభాజీనగర్ నుంచి. టైం వచ్చేసి 5:50 అవుతుంది. కృష్ణేశ్వర్కి ఇక్కడ నుంచి కృష్ణేశ్వర్కి అయితే 30 kilometers అయిపోయింది డిస్టెన్స్. ఎంత టైం పడుతుందో చూద్దాం. మ్యాక్సిమం 1 hour పడుతుంది అనిపిస్తుంది నాకైతే. చూద్దాం ఎంత ప్రైస్ ఎంత ఉందో కూడా చెప్తాను నేను. స్టే
టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినాం. టెంపుల్ అది అనమాట, లెఫ్ట్ సైడ్లో మన టెంపుల్ ఉంది. ఇక్కడ చాయ్ తాగినాక ఆగినాం. చాయ్ తాగి కొంచెం రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ దర్శనంకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే చాయ్ తాగుదాం. పొద్దు నుంచి చాయ్ తాగాలి అసలు మేము. ఓకే. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మేము కృష్ణేశ్వర్లో అయితే వచ్చినాం. మేము కృష్ణేశ్వర్కి వచ్చి ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. 7 టైం వచ్చేసి 7 అవుతుంది. మేము యాక్చువల్లీ 4:30కి అయితే ట్రైన్ దిగి అక్కడ నుంచి బస్ పట్టుకొని కృష్ణేశ్వర్కి అయితే వచ్చినాం. కృష్ణేశ్వర్కి వచ్చేసరికి 6:30, 7 అయితే అయింది. ఇప్పుడే మేము రూమ్ కూడా తీసుకున్నాం. ఇది మా రూము, రుద్ర గెస్ట్ హౌస్ అంట. మాకు తక్కువలోనే పడిపోయింది రూమ్ అయితే. చాలా పెద్దగానే ఉంది కానీ 500కి వచ్చింది మాకు రూమ్ ఇది. సో మేము ఫ్రెష్ అప్ అయ్యేసి టెంపుల్కి వెళ్తాం. ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎల్లోరా కేవ్స్ ఉంది ఇదే పక్కనే, ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్తాం. సో అప్పటి వరకు స్టే ట్యూన్. వీడియోని ఫ్రెష్ అప్ అయిపోయి అయితే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. జస్ట్ మా ముందే టెంపుల్ ఉన్నది, చూసుకోవచ్చు. మేము ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. టెంపుల్కి వెళ్ళేసి దర్శనం చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. రిటర్న్ వచ్చినాక ఎల్లోరా కేవ్స్ కానీ ఇంకేమైనా దగ్గరలో ఉంటే చూసుకుందాం. టెంపుల్ అక్కడ కనిపిస్తుంది దూరంలో, దగ్గరలోనే ఉంది. టెంపుల్కి దగ్గరలోనే తీసుకున్నాం రూము. అటు సైడ్ మా రూమ్ అనమాట. పురాణాల ప్రకారం భూష్మ అనే శివభక్తురాలు ప్రతిరోజు అనేక శివలింగాలను తయారు చేసి పూజించి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేసేది. ఆమె అచాంచల భక్తికి పరమశివుడు ప్రత్యక్షమై అక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడని కథనం. అందుకే ఈ క్షేత్రానికి కుష్మేశ్వర్, కృష్ణేశ్వర్ అనే పేర్లు వచ్చాయి. ఈ టెంపుల్కి ఒక స్పెషాలిటీ అయితే ఉంది. భక్తులు స్వయంగా శివలింగాన్ని స్పర్శించి అభిషేకం చేసే అవకాశం ఉంది. అలాగే గర్భగుడిలోకి వెళ్ళాలంటే జెంట్స్ కంపల్సరీ షర్ట్ అండ్ టీషర్ట్ తీసేసి గర్భగుడిలోకి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది, లేకపోతే అలౌ చేయరు లోపలికి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో అభిషేకం కూడా చేయించాం, చాలా బాగా అయింది దర్శనం అయితే. సో ఫోన్ కెమెరా అలౌ లేకుండే, సో అందుకని చెప్పేసి లోపలే వీడియో తీయలేను నేను. సో ఒక క్లిప్ అయితే తీశాను, తర్వాత ఫోన్ తెచ్చుకొని గుడిది అదొకటే వచ్చింది, అంతకుమించి ఇంకేం లేదు. సో ఇదే అనమాట మా కృష్ణేశ్వర్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. సో చూడండి టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్ అనమాట, లోపల సైడ్. మేము ఇప్పుడు బయట ఉన్నాము, బయటకు వచ్చాము. సో ఇక్కడ మేము దర్శనం కంప్లీట్ కాగానే బయటికి వచ్చి కొంచెం టిఫిన్ చేసి మళ్ళీ అక్కడ గుండం ఉంది అంటే గుండం చూడడానికి అయితే వెళ్తున్నాం. అలాగే ఒక 300 మీటర్స్ దూరంలో అయితే ఉంది టెంపుల్, ఇది గుండము. చాలా బాగుంటుందంట, ఒకసారి వెళ్ళేసి చూద్దాం ఎట్లా ఉందో చూసుకుందాం. వావ్, సూపర్. లేజర్ షో నడిచేటట్లుంది ఇలా, చూడండి చాలా బాగుంది. యాక్చువల్లీ ఇక్కడ స్నానాలు కూడా చేస్తారంట అందరూ. ఇక్కడ స్నానాలు చేసి టెంపుల్ దర్శనం చేసుకోవడానికి వెళ్తారు అందరూ మ్యాక్సిమం. तीर्थ गौ तीर्थ है, तो यहाँ घुष्मा माता जो है तो 108 शिवलिंग बना के इसमें विसर्जन करती थी ఓకే. डेली, और उनके लड़के को खुद के बहन सुषमा माता ने मार कर फेंका था इस कुंड में. इसी कुंड में से जीवित होकर वापस निकला. घुष्मा से कृष्णेश्वर मंदिर का नाम पड़ा. ओके. घुष्मा से कृष्णेश्वर मंदिर का नाम पड़ा है. उनके नाम से ही मंदिर. अच्छा, ठीक है. और ये बनाए सो कौन? అహల్యాబాయి హోల్కర్. సో ఈ గుండం వచ్చేసి అహల్యాబాయి హోల్కర్ గారు కట్టిరంట. సో కృష్ణేశ్వర టెంపుల్లో దర్శనం చేసుకొని టిఫిన్ చేసి మళ్ళీ రూమ్కి అయితే వచ్చినాం. రూమ్కి వచ్చిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ మేము ఎల్లోరా కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి 1 కిలోమీటర్లో అయితే ఎల్లోరా కేవ్స్ ఉంది. ఇక్కడ నుంచి కనిపిస్తుంది ఎగ్జాక్ట్గా, అక్కడ ఉంది ఎల్లోరా కేవ్స్. చూడండి అటు వెళ్ళాలి. ఎల్లోరా కేవ్స్లోనే మనకు కైలాష్ టెంపుల్ కూడా ఉంది. మీకు అన్నీ చూపిస్తాను వెళ్ళిన తర్వాత. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. లెట్స్ గో. సో మేమైతే ఎల్లోరా కేవ్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడే. ఇక్కడ నుంచి మన కృష్ణేశ్వర టెంపుల్ నుంచి అయితే ఆటోకి per person 10 రూపీస్ తీసుకుంటున్నాడు.
ఈ వెల్లూరు కేవ్స్కి వెళ్ళినాక మీకు చెప్తాను, చూపిస్తాను అన్ని. స్టే ట్యూన్. औरंगाबाद स्टेशन को యా. సో ఎల్లోరా కేవ్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము ఇప్పుడే ఆటోలో. సో అదే వాటర్ బాటిల్ తీసుకున్నాం. ఇప్పుడే మేము లోపలికి వెళ్దామని వెళ్ళేసి కొంచెం దూరం వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చినాము. ఎందుకంటే లోపల ఏం దొరకవంట, వాటర్ కూడా దొరకవు. వాటర్ బాటిల్ కొన్నాం, అట్లనే కొంచెం జ్యూస్ తాగి వెళ్దామని బయటికి వచ్చినాం. మళ్ళీ ఇంకా మొత్తానికి లోపలికి వెళ్ళలే. జస్ట్ ఇప్పుడు చెరుకు రసం తాగేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాం, లోపలికి వెళ్తాము. సో మా చెరుకు రసం అయితే వచ్చింది. 30 రూపీస్ ఒక గ్లాస్. మళ్ళీ లోపలికి అయితే వచ్చేసినాం. లోపలికి వచ్చి ఇక్కడ నుంచి టికెట్ తీసుకోవాలంట. ఎల్లోరా కేవ్స్, కైలాస్ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ టికెట్ తీసుకోవాలి. టికెట్ పర్ హెడ్ 40 రూపీస్ అవుతుంది. టికెట్ కౌంటర్ అది. ఫర్ సిటిజన్, ఇండియన్ సిటిజన్కి అయితే 40 రూపీస్, ఫారినర్స్కి అయితే 600 ఉంది. చూడండి, మాకైతే ఇప్పుడు మనకి 40 రూపీస్ అనమాట. 40 రూపీస్ పర్ హెడ్. ఇవి ఇచ్చారు టోకెన్స్, ఇవి పెట్టుకోవాలేమో, ఏం చేయాలి. టోకెన్స్ ఇచ్చిండు. ఎల్లోరా ఏం రాసింది. సో వెల్కమ్ టు యునెస్కో హెరిటేజ్ సైట్ ఎల్లోరా కేవ్స్. సో ఇది మ్యాప్ అన్నమాట మొత్తం ఎల్లోరా కేవ్స్ది. ఇక్కడ ఈ వెహికల్ సర్వీస్ కూడా ఉన్నాయి నడవని వాళ్ళ కోసం. ఈ వెహికల్ సర్వీస్ అంటే ఈ పర్ హెడ్ 40 రూపీస్ తీసుకుంటున్నారు. మొత్తం రౌండ్గా తిప్పేసుకొని వస్తారు. ఇక్కడ 2 కేవ్స్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు వీళ్ళు. ఇక్కడ 29 ఉందా, 29 వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ. తర్వాత 34 పాయింట్ వరకు జైన్ కేవ్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ ఇక్కడ ఉన్నాం కైలాష్ టెంపుల్ దగ్గర. ఇది కైలాష్ టెంపుల్ చూసుకోండి. నడవని వాళ్ళ కోసం లోపలికి కూడా వీల్ చైర్ కూడా అవైలబుల్ ఉంది. అది ఎంత ఛార్జో తెలియదు. వీల్ చైర్లో తీసుకొని వెళ్తారు. మిగతా లాంగ్ వెళ్ళాలంటే ఇంకా కొంచెం, అది 29 పాయింట్ అని చెప్పాను కదా, అది 2 కిలోమీటర్స్ లాంగ్లో ఉంది. దానికోసం కావాలంటే మనం ఈ వెహికల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే నడుచుకుంటూ వెళ్ళవచ్చు. మంకీ వచ్చి కూర్చుంది. ఓయమ్మో, ఇదే నెంబరా? ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ తిరిగేటైతే ఉంటుంది. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ వెహికల్ అయితే తీసుకున్నాం. పర్ హెడ్ 40 రూపీస్ ఉంది. ఇది 3 మెంబర్స్ 120 రూపీస్ అయింది. సో ఇది నిండగానే తీసుకెళ్తారు. మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయారు, ఇంకా 2 సీట్లు ఖాళీ ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్. ఇప్పుడు మనం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎల్లోరా గుహలకు వచ్చాం. ఈ గుహలు సుమారు 6వ శతాబ్దం నుండి 10వ శతాబ్దం మధ్య కాలంలో చెక్కబడినవి. ఇవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తింపు పొందినవి. ఇక్కడ మొత్తం 34 గుహలు ఉన్నాయి. వీటిలో బౌద్ధ, హిందూ, జైన మతాలకు చెందిన గుహలు ఉన్నాయి. ఇది భారతదేశ సాంస్కృతిక సామరస్యానికి గొప్ప నిదర్శనం. ఇందులో అత్యంత ప్రసిద్ధి చెందినది కైలాసనాథ ఆలయం. ఎల్లోరాలోని అత్యంత గొప్ప అద్భుతం కైలాసనాథ ఆలయం. ఒకే భారీ రాతి శిలను పైనుంచి కిందికి చెక్కి నిర్మించిన ఈ ఆలయం ప్రపంచ ఇంజనీరింగ్ చరిత్రలో అపురూపమైన కళాఖండంగా నిలిచింది.
భారీ ఏనుగుల శిల్పాలు, సింహాలు, దేవతల విగ్రహాలు, రామాయణం, మహాభారతం కథలను చెప్పే అద్భుతమైన చెక్కు శిల్పాలు. ఇవి చూసిన ప్రతి ఒక్కరూ ఆ కాలం శిల్పులు ప్రతిభకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇది కేవలం ఒక ఆలయం కాదు, భారతీయ శిల్పులకు చిరస్థాయిగా నిలిచే గౌరవ చిహ్నం. లోపల చూడండి లింగం ఉంది. చాలా మైండ్ బ్లోయింగ్ అసలు. మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. కంపల్సరీ లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయండి. ఇక్కడ వచ్చి చూడండి ఎట్లా ఉంటుందో చూడండి. వా సో ఫైనల్లీ ఎల్లోరా కేవ్స్ అయితే చూడడం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము మళ్ళీ బయటికి అయితే వెళ్తున్నాము. సో ఇది మా కాయిన్ రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. సో ఫస్ట్ స్టార్టింగ్లో టోకెన్ ఇచ్చారు కదా అది తీసుకొని మళ్ళీ వీళ్ళకి తీసుకొని బయటికి పంపించేసారు అనమాట. సో మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే సేమ్ 40 రూపీస్ కట్టి ఆ టోకెన్ ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోవాలి ఇంకా. సో దిస్ ఈజ్ ఎల్లోరా కేవ్స్. ఇంకా బయటికి వెళ్ళేసి మేము ఇంకా లంచ్ చేయలేదు. ఇంకా లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళేసి ప్యాకప్ చేసుకొని మేము ఇంకా స్టేషన్కి వెళ్ళిపోవాలి. లెట్స్ గో. సో నేను తెచ్చింది దాల్ కిచిడి వచ్చింది. సో నేను లంచ్ చేస్తున్నాం మేము ఇప్పుడు. దాల్ కిచిడి వచ్చేసి 120 రూపీస్, వెజ్ థాలీ 160 రూపీస్. సో నేను దాల్ కిచిడి అయితే చెప్పుకున్నా, మావాడు వెజ్ థాలీ చెప్పిండు, ఇంకో వెజ్ థాలీ కూడా చెప్పిన ముగ్గురికి. సో ఇదన్నమాట. కొంచెం చప్ప ఉంది, ఓకే పర్లేదు, మరి అంత వరస్ట్ అయితే లేదు, ఓకే ఫైన్. సో ఇక్కడితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కామెంట్ చేయండి. సో మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్, హర్ హర్ మహాదేవ్.